అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. నారా లోకేష్ గారితో టచ్‌లోకి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి మనం ఈరోజు విశ్లేషణ చేసుకోబోతా ఉన్నాం. మరి మీరు చెప్పిన దాని ప్రకారము ఏ విధంగా టచ్‌లోకి వెళ్తారని చెప్పేసి మీరందరూ అనుకోవచ్చు. దానికి ప్రధానంగా 2 లేదా 3 అంశాలలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ పరిస్థితి, వైఖరి. రెండో అంశం, రీసెంట్గా కేంద్రము 50% పెంపు నియోజకవర్గాలు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం. మరి ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాల పరంగా మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మొదటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ వైఖరి ఏంటి, పార్టీ అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంది. మరి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మినహా మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల నుంచి గెలుపొందడం జరిగింది. మరి ఆ 10 మంది నియోజకవర్గాల శాసనసభ సభ్యులు శాసనసభకు వెళ్ళి చట్టాలు చేయాల్సినటువంటి సభ్యులు ఈరోజు కేవలం ఒక అధినాయకత్వం యొక్క వైఖరి వల్ల నేను అనే పదానికి దూరమై ఈరోజు మానసిక క్షోభ అనుభవిస్తున్నారనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఆయా నియోజకవర్గాలు ఎవరైతే ఓట్లు వేశారో ఆ శాసనసభ సభ్యులకి, మరి ఆ ప్రజలకి ఈరోజు ఒక ప్రతినిధి చట్టసభలో లేకపోవడము ఆ యొక్క నియోజకవర్గాల ప్రజల యొక్క పరిస్థితి కూడా బాధాకరం, శోచనీయం. మరి ఈరోజు ఆ నియోజకవర్గాల నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వెళ్ళినా, చెప్పుకోకుండా వెళ్ళినా, ఏది చేసినా మరి ఏ విధంగా పార్టీ అధిష్టానం నుంచి నిర్ణయం ఉంటుందని తలలు పట్టుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు గెలుపొందినటువంటి శాసనసభ సభ్యులకి. మరి అదేవిధంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ పరిస్థితి ఏంటంటే, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు డే 1 నుంచి, అంటే ఓడిపోయిన దగ్గర నుంచి డే 1 దగ్గర నుంచి, అంటే దాదాపు 2 నెలల విరామం తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పిలుపు మేరకు ఎంతమంది మాజీ శాసనసభ సభ్యులు, ఎంతమంది శాసనసభ సభ్యులు, ఎన్ని జిల్లాలలో పార్టీ నాయకత్వం యాక్టివ్గా పనిచేస్తూ ఉందనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు 8 జిల్లాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకత్వము ప్లస్ అగ్రశ్రేణి నాయకత్వము ఇన్యాక్టివ్లో ఉందనేది మనకున్నటువంటి సమాచారం. మరి ఈ లెక్క ప్రకారము ఇంకా ఎలక్షన్లకు 3 ఏళ్ల సమయం ఉన్నందున మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు పార్టీ పిలుపు మేరకు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో చాలా కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి ఆ పార్టీలోనే ఒక అంతర్గత చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 రోజులు బెంగళూరులోను, 2 రోజుల్లోను చుట్టపు చూపుగా తాడేపల్లికి రావడము, మరి గతంలో ఇదే నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా మాటలు మాట్లాడారు అనుకోండి. సో అది సపరేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, శాసనసభ సభ్యుల యొక్క మానసిక పరిస్థితి, మానసిక క్షోభ ఏందనేది మనం ఇప్పుడు మొదటి అంశంలో తెలుసుకుందాం. మరి రెండో అంశం, ఈరోజు కేంద్రము 50% నియోజకవర్గాలు పెంపు చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం, అమిత్ షా గారు ఇప్పటికే దానికి కసరత్తు చేయడం కూడా మొదలు పెట్టారు. మరి ఒకసారి ఆ నియోజకవర్గాల పెంపు జరిగితే, నేను మొదట్లో చెప్పాను నారా లోకేష్ గారితో టచ్లోకి వైసీపీ ఎమ్మెల్యేలు అని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపు 175 నియోజకవర్గాల నుంచి 263కు నియోజకవర్గాలు పెరగనున్నాయి, ఏదైతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము. మరి ఈ ప్రకారంగా తీసుకుంటే మరి ఇప్పుడు గెలుపొందినటువంటి శాసనసభ సభ్యులు కానీ, మరి వైసీపీకి పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులని తెలుగుదేశం పార్టీ టికెట్ మేము తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో, ఎందుకంటే ఇప్పటి నుంచే వైసీపీ శాసనసభ సభ్యులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ, మొత్తం ఎవరైనా సరే ఇప్పటి నుంచి ఒక లెక్కలు వేసుకుంటా ఉన్నారు. రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి. మరి ఈ లెక్క ప్రకారం మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల నుంచి ఏదైతే మావిగాన్ అనే ఒక రాజధాని పేరు ప్రకటించడం జరిగిందో ఆయన పెట్టండి అని చెప్పేసి విపరీతమైన ట్రోల్స్ జరగడం జరిగింది సోషల్ మీడియాలో. మరి ఆ సోషల్ మీడియాలో జరిగినటువంటి ట్రోల్స్ దెబ్బకు దాదాపు 2 జిల్లాల నేతలు అసలు పార్టీ మారడానికి ఆల్రెడీ దారులు వెతుక్కుంటున్నారని చెప్పేసి గతంలోనే మనం ఒక వీడియోలోనే చెప్పడం జరిగింది. మరి ఇదే తరహాలో, ఇదే పంతాలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి మార్చుకోవడం, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఇలా అయితే మేము కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి మేము ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసినా సరే ఈరోజు గెలుపొందలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మేము ఎందుకు ఈ పార్టీలో కొనసాగాలనేటువంటి చర్చ వైసీపీలోనే కొంతమంది గ్రూపులు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో
ఒక్కో గ్రూపులు అనేటివి ఉంటాయి ఏ పార్టీలైనా. ఆ గ్రూపుల్లో అయితే ప్రధానంగా చర్చ అయితే జరుగుతా ఉందని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి ఈ లెక్క ప్రకారము ఇప్పుడు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పట్టు ఉన్నారో ఆర్థికంగా బలంగా, మనం ఇంక ఈ పార్టీకి భవిష్యత్తు లేదని ఒక ఆలోచనకు వచ్చారేమో తెలీదు గానీ, నారా లోకేష్ గారితో టచ్‌లోకి వెళ్ళడానికి మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటి నుంచి రాయబారాలు నడుపుతున్నారని చెప్పేసి మనకున్నటువంటి అంతర్గత సమాచారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తరహాలో ముందుకు వెళితే, ఆ పార్టీలో అంటే ఉన్నటువంటి చర్చ ఏందంటే, ఈసారైనా మనకు 11 వచ్చాయి. ఈసారి 11 కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇదే తరహాలో ప్రెస్ మీట్లు పెడితే ఆయన వైఖరి మార్చుకోకపోతే అని చెప్పేసి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వమే, శ్రేణులు, కార్యకర్తలు కూడా ప్రధానంగా అయితే చర్చ జరుగుతా ఉంది. మరి రాబోయే కాలంలో మరి ఎంతమంది పార్టీ మారతారని అయితే మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం.